అంబేద్కర్ గురించి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అందరూ ఆయన్ని ప్రేమగా బాబాసాహెబ్ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని మహులో కుటుంబం మహర్ అనే దళిత కులంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి అంటరానితనం వల్ల చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టాల మధ్య బొంబాయి యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీ నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి DSA, గ్రేసిన్ నుంచి బారిస్టర్ పట్టా పొందారు. ఆ రోజుల్లో ఇంత చదువుకున్న కొద్ది మంది భారతీయుల్లో ఆయన ఒకరు. ఆ రోజుల్లో ఇంత చదువుకున్న కొద్ది మంది భారతీయుల్లో ఆయన ఒకరు. అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు. ఐలరంగల పేరుంచారు. పుట్టిన తేదీ తీరుగిన కుల నాయకుడుతారు. ఆధునిక భారతదేశాన్ని సమానత్వాన్ని పనులున్న భాషను రాజ్యాంగం కోరబట్టి కోరునది గౌరవం. ఇంకా ఏదైనా అశికావాడ కూడు ఉద్దన్నం వివరాలు ఆయన ఆశల పుస్తకాలు రేడాన భయాన బౌద్ధం గురించి చురుచికేరు భీమ్రావ్ రామ్జీ అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు. రాజ్యాంగాన్ని రూపొందించిన సంత మందికి నిజీకి నాయకత్వం వహించారు. అందుకే ఆయన్ని రాజ్యాంగ పితామహుడు అంటారు. కీలక ఆర్టికల్ ఆర్టికల్ అంటరనాని నిషేధించింది. ఇన్ని రాజ్యాంగానికి గుండెకాయని అంబేద్కర్ అన్నారు. ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టుకు వెళ్ళే హక్కు ఇచ్చింది. ఎస్సీఎస్టీలకు విద్య ఉద్యోగాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. మొదటి న్యాయ శాఖ మంత్రి, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్లులు మద్దతుల్ల పెంచకపోవడంతో నడిపిద్దల్లో రాజీనామా చేశారు. అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు. పుట్టి పేరు భీమ్రావ్ రామ్జీ. అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు.
ఆయన రాసిన ప్రమదూర్ పెపిలిసిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది వేసింది. కార్మిక సంస్కరణలు, గంటల పని దినం, మహిళలకు సమాన వేతనం, ప్రసూతి సెలవులు, ఎస్సీ లాంటివి ఆయన కృషి వల్లే వచ్చాయి. రోజు దుంబువుగా చావను అని ప్రతిజ్ఞ చేశారు. బర్దూర్లోని దీక్ష భూమిలో పాదరక్షల మంది అనుచరులతో బౌద్ధ మతం స్వీకరించారు. ఈ రోజును అమ్మ చక్ర ప్రవర్తన దిండగా జరుపుకుంటారు. ఆయన బోధించిన బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దీని ప్రధాన సూత్రాలు. అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు, అని పిలుస్తారు, ఓ అని పిలుస్తారు. పుట్టినాను భీమ్రావ్రాంజీ, అందరూ ఆయన్ని ప్రేమగా బాబా సాహెబ్ అని పిలుస్తారు, అని పిలుస్తారు, ఓ అని పిలుస్తారు. మరరం పాటిస్తారు. ముంబైలోని దైత్య భూమి ఆరం సారతస్తరం తారదరత్తరం మరదానంతరం తారకత్రపుత్రం నత్తున్నత పూరపురస్కారం ఇచ్చింది. అందత్తజయూరి ఏ బుల్లి సోర దోస వ్యాప్తం దాసరవుతిదం ఒక్క మాతదో అవిత్యర్కిల బల కలితుమదాయ పురుకాడు ఆధునిక భారతదేశాన్ని సమానత్వాన్ని కలలుగండ తాంసవికులో రాజ్యాంగం గోన ప్రకి పౌరులికు గౌరవం తత్తున తప్తాలది ఆయన